దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాటలు. నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు వారికి వారి శత్రువుల మీద జయమిచ్చారు, వారి కష్టాల నుండి విడిపించారు. సమాధానము లేని వారి జీవితాలకు సమాధానమిచ్చిన దేవుడై ఉన్నారు గనుక వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. నీవు మా పక్షమున ఉన్నావు గనుక మాకు సమాధానం వచ్చింది. మా పక్షము నుండి కార్యాలు చేశావు, మాకు నెమ్మది కలిగిందని దేవుని మహిమపరుస్తున్నట్లు ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ఎలాగూ జీవిస్తున్నాము? నెమ్మది ఉన్నదా? సమాధానము కలుగుతుందా? మనసుకు శాంతి కలుగుతుందా? ఎందుకు ఈనాటి దినాలలో మానవుడు శాంతిని కోల్పోతున్నాడు, నెమ్మదిని కోల్పోతున్నాడు అని ఆలోచన చేస్తే దేవుని యొక్క సన్నిధానములో ఉండి కూడా సొంత ఆలోచన వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తన ఎన్నుకున్న మార్గములో నడుస్తూ ఉన్నాడు గనుక కష్టాలు అనుభవించవలసి వస్తుంది. మనసుకు శాంతి లేక శ్రమ పడవలసి వస్తూ ఉన్నది. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన యొద్దకు వస్తే నెమ్మది, ఆయనకు లోబడి జీవిస్తే సమాధానము. మనం ఆలోచన చేయాలి. ఈనాడు సమాధానము కోసం, సంతోషం కోసం, నెమ్మది కోసం మానవులు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు, కానీ అందులో కూడా వాళ్ళకి నెమ్మది లేదు. నెమ్మది కలిగిన దేవుని మరచి సొంత మార్గముల వైపు మనస్సును మళ్లించి నెమ్మది లేక కృంగిపోతూ అశాంతితో మిగిలిపోయిన వారు ఎంతమంది లేరండి? ఎన్ని కుటుంబాలు లేవండి? ఆలోచన చేయాలి. గనుక సమాధానకర్త అయిన యేసు దగ్గరకు వస్తేనే సమాధానం. ఎవరో చెప్పగా ఒక స్త్రీ ఆయనను చూడాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన్ను ముట్టుకోవాలని విశ్వసించింది. సమాధానం లేని పరిస్థితిలో ఉన్నది. డబ్బంతా వ్యయమైపోయింది. చివరికి ఏకాకిగా మిగిలిపోయింది. నానెవరు దూరమైపోయారు. అటువంటి పరిస్థితిలో, సమాధానం లేని పరిస్థితిలో యేసుప్రభువారు మార్గాన్ని వెళుతుంటే ప్రజల మధ్యన దాటుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఆమెకు సమాధానం వచ్చింది, స్వస్థత వచ్చింది. 12 సంవత్సరాలు నెమ్మది లేక తన జీవితంలో కృంగిపోయింది. దేవుడు ఆమెకు నెమ్మదినిచ్చాడు, స్వస్థతనిచ్చాడు, శాంతిని అనుగ్రహించాడు. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానివి వెళ్ళుము. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానములో ఆశపడితే చాలండి. ఆయనను చూడాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన సన్నిధిలో కూర్చోవాలని ఆశపడితే దైవ కార్యము ప్రారంభమవుతుంది. గనుక దేవుని సన్నిధానములో సమాధానం ఉందని విశ్వసించి జీవితాన్ని సమర్పించుకొని ఆయన సన్నిధిలో నడవాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. ఈ కడవరి దినాలలో నెమ్మది లేక మానవులు నలిగిపోతూ ఉన్నారు. అయ్యా, ఒక్కసారి నిన్ను పిలిస్తే నువ్వు నెమ్మదిచ్చే దేవుడు నాయన, శాంతినిచ్చే దేవుడు నాయన. ప్రతి ఒక్కరూ తెలుసుకొని నీ సన్నిధానములో నెమ్మది పొంది వారి జీవితాలు ఫలించటానికి మీ కృపా సహాయము దయచేయమని, ఎవరే కష్టములో, ఏ బాధలు, ఏ ఇబ్బందులు ఉన్నారు వారికి మీ సహాయము పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.